నమస్కారం. నా పేరు చొక్కాప వెంకటరమణ. మెజీషియన్, స్టోరీ టెల్లర్, బాల సాహితీవేత్త, పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్. మ్యాజిక్ షోగా నేను ఇంద్రజాల రంగంలోని అందరికీ సుపరిచితుడు. అయితే ఈవేళ వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన ఒక అంశాన్ని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సొసైటీలోని మనుషుల మధ్య అనుబంధాలు తగ్గిపోతున్నాయి. హ్యూమన్ రిలేషన్స్ లేకుండా పోతున్నాయి. మానవ సంబంధాలు విచ్ఛిన్నమైపోయినాయి. ఇలాంటి తరుణంలోని ఎదుటి మనిషితోని సంబంధ బాంధవ్యాలని నెలకొల్పడం కోసం, దానికి సంబంధించి ఎదుటి వాళ్ళని ప్రేమించడం, ఎదుటి వాళ్ళకి మనం చేయగలిగిన సాయం ఎలా చేయాలి అనే విషయాల మీద మనం మానవ సంబంధాల గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. హ్యూమన్ రిలేషన్స్ అనగానే మనకి ఏమిటండి హ్యూమన్ రిలేషన్స్, మానవ సంబంధాలు ఏమిటి అని ఆలోచన రావచ్చు. హ్యూమన్ రిలేషన్స్, మానవ సంబంధాలు మన గుప్పిట్లోనే ఉంచుకోవాలంటే ఒక మాట చెప్తాను. స్మైల్ అనే మాట చెప్తాను. స్మైల్ అంటే SMILE, స్మైల్. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క అర్థం ఉంది. ఈ స్మైల్లోని మొదటి అక్షరం తీసుకుందాం. S అంటే స్మైల్. స్మైల్ అంటే చిరునవ్వు. నవ్వు ముఖం లేని వాడిని షాపులో కూర్చోబెట్టకూడదు అని ఒక సామెత ఉంది. అలాగే రకరకాల షాపుల్లో కానీ ఆఫీసుల్లో కానీ కౌంటర్లోని అందంగా చక్కగా నవ్వే అమ్మాయిని కూర్చోబెడతారు. ఎందుకంటే ఆ స్మైల్ యొక్క ఆకర్షణ వాళ్ళలో ఉంటుంది కాబట్టి. అలాగే ఈ నవ్వు, ఈ బోసి నవ్వులతో మహాత్మా గాంధీ ఈ భారత జనాభాని తన వెనక నడిపించుకొని భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చాడు. నవ్వు అంత గొప్పదనమాట. నవ్వు వెల్త్, నవ్వు హెల్త్ అని చెప్తూ ఉంటారు డాక్టర్లు. అందుకనే ఈ నవ్వుకి సంబంధించి ఒక చిన్న బీర్బల్ కథ చెప్తాను నేను. ఒకసారి అక్బర్ ఆస్థానంలో బీర్బల్ అనే ఒక విదూషకుడు ఉండేవాడు. ఒకసారి ఏమైందంటే అక్బరు బీర్బలు కలిసి ఒక చిన్న పల్లెటూరికి వెళ్ళారు. అంటే ఈ దేశంలో ఏం జరుగుతుంది, ఏ ప్రజా జీవనం ఎలా ఉందని తెలుసుకుందామని వెళ్ళారు. అక్బర్ గంభీరంగా నడిచి వెళుతూ ఉన్నాడు. ఆ పక్కనే బీర్బల్ కూడా నడుస్తున్నాడు. అయితే ఆ ఎదురుగా వచ్చేవాళ్ళు ప్రతి వాళ్ళు, ఆ గ్రామస్తులు బీర్బల్కి వంగి నమస్కారం చేసి చిరునవ్వు నవ్వుతూ వెళ్ళిపోతున్నారు. అక్బర్ గంభీరంగా ఇలా ఉన్నాడు కదా, ఆయన వైపు ఎవరు చూడట్లేదు, అసలు ఎవరు పట్టించుకోవట్లేదు ఆయన్ని. ఈయనకు ఒళ్ళు మండింది. ఇలా ఉందా అని చెప్పేసి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఎవరో లేకుండా చూసి బీర్బల్ని ఇలా పట్టుకుని ఆపి, చెప్పు బీర్బల్, నువ్వు ఇంతకు ముందు ఈ ఊరికి వచ్చావు కదా అన్నాడు. అబ్బే లేదండి అని అన్నాడు. మరి అందరూ నిన్ను విష్ చేస్తూ వెళ్తున్నారు, నమస్కారం చెప్పి పోతున్నారు, నీ వైపు నవ్వుతూ చూస్తూ వెళుతున్నారు, నన్ను అసలు ఎవరు పట్టించుకోవట్లేదంటే నేను రాజుగారిని అనే విషయం కూడా వాళ్ళకి తెలీదా అని అన్నాడు. ఎందుకు తెలీదు ప్రభు, తెలుసు అన్నాడు. మరి ఏంటి, ఎందుకు అలా జరుగుతుంది అని అన్నాడు. ఏమి లేదు ప్రభు, మీరు చాలా గంభీరంగా నడుస్తున్నారు మీరు, కానీ మిమ్మల్ని పలకరిస్తే ఏం కోపడతారని భయంతో వాళ్ళు ఉన్నారు. నేనేమో వాళ్ళ వైపు చూసి చిరునవ్వు నవ్వుతున్నాను. వాళ్ళు ఎంతో ఆత్మీయంగా ఫీల్ అయ్యి నన్ను చూసి నమస్కారం చేసి చిరునవ్వు నవ్వుతూ వెళ్ళిపోతున్నారు అని అన్నాడు. ఓహో, నవ్వులో అంత గొప్పదనం ఉందన్నమాట అనుకున్నాడు అక్బర్. చూసారా, నవ్వు వల్ల ఎంత ఉపయోగమో. నవ్వటం మన ముఖంలో ఉంటే ఆ నవ్వు ముఖం ఉన్న వాళ్ళని అందరూ ఆదరిస్తారు, ప్రేమిస్తారు, దగ్గరికి హక్కును చేర్చుకుంటారు. నవ్వు ముఖం లేకుండా సీరియస్గా ఇలా చూసే వాళ్ళని ఎవరు దగ్గరికి రానివ్వరు, వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోరు, వాళ్ళకి దూరంగా ఉంటారు. అదనమాట. S అంటే స్మైల్. M అంటే మెన్షన్ ది నేమ్. అంటే మనకి ఎవరైనా కొత్త వాళ్ళు పరిచయం అయినప్పుడు వాళ్ళని పేరు పెట్టి పిలవాలి. పేరు పెట్టి పిలిస్తే వాళ్ళు ఎంత ఆనందపడతారో. ఎందుకంటే మన ఇంట్లో పనివాడు ఉన్నాడు అనుకోండి, పనివాడిని ఒరేయ్ గెస్టులు వచ్చారు మంచినీళ్ళు తీసుకురా అంటే, నాకు ఒక పేరు ఉంది బాబు అని మనసులో బాధపడతాడు. ఏదో మురికిగా ఉన్న నీళ్ళు తీసుకొచ్చి అక్కడ టేబుల్ మీద ఇలా కొట్టేసి ఇదిగోండి అని అంటాడు. అదే రాము గెస్టులు వచ్చారు మంచినీళ్ళు తీసుకురా అని అన్నాం అనుకోండి, వెంటనే ఆనందపడిపోతాడు. ఫ్రిడ్జ్లోంచి వాటర్ బాటిల్ తీస్తాడు, ఒక గ్లాసుని విమ్ముతోని రిన్నుతోని కడిగి చూసి ట్రేలో పెట్టుకొని ఆ వాటర్ పోసుకొని వచ్చి ఇదిగోండి సార్ అని ఇస్తాడు. చూసారా, పేరు పెట్టి పిలవడానికి ఉన్ను ఒరే అరే అంటానికి కూడా ఎంత తేడా ఉందో. అంచేత మనకి ఎవరైనా పరిచయం అయినప్పుడు వాళ్ళ పేరుతో పిలిచినప్పుడు వాళ్ళు ఎంతో ఆనందపడతారు. హ్యూమన్ రిలేషన్స్ అలాంటి చోటే బాగా డెవలప్ అవుతాయి, అభివృద్ధి చెందుతాయి. ఎదుటి వాళ్ళు మనల్ని ప్రేమించాలంటే వాళ్ళ పేరును గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళని పిలవాలి. లేకపోతే పరిచయం అయిన 5 నిమిషాల్లోనే మీ పేరేమన్నారు అని అంటే, ఇందాక 4 సార్లు చెప్పాను సార్ అని అంటాడు. అంచేత పేరుని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటికి 10 సార్లు వాళ్ళ పేరుతో పిలవాలి. అది మన మనసులో రికార్డ్ అయిపోతూ ఉంటుంది. S అంటే స్మైల్. M అంటే మెన్షన్ ది నేమ్. I అంటే ఇంటరెస్ట్. ఇంట్రెస్ట్ అంటే ఎదుటి వాళ్ళ ఆసక్తుల్ని, ఎదుటి వాళ్ళ ఇంట్రెస్ట్ని తెలుసుకొని మనం ప్రవర్తించాలన్నమాట. కొందరికి ఒక నటుడు అంటే ఇష్టం. ఆ నటుడిని కాకుండా ఇంకొక నటుడి పేరు చెప్పామనుకోండి,
చెబితే వాడికి ఇష్టం ఉండదు. అందుకని ఆ నటుడిని పొగిడినప్పుడే వాడు ఆనందపడతాడు. అంచేత వాళ్ళకి ఏది ఇష్టమో ఏది ఇష్టం లేదో తెలుసుకొని మనం ప్రవర్తించి దానికి సంబంధించి మాట్లాడినప్పుడే వాళ్ళు ఆనందంగా మన మాట వింటారు. అది ఎస్ అంటే స్మైల్, ఎం అంటే మెన్షన్ ది నేమ్, ఐ అంటే ఇంట్రెస్ట్. తర్వాత అక్షరం ఎల్. ఎల్ అంటే లిజన్. లిజన్ అంటే వినడం అన్నమాట. ఎవరైనా సరే ప్రతి వాళ్ళకి వాళ్ళ బాధలు, ఆనందాలు, ఆక్రోశాలు, ఇబ్బందులు, కష్టాలు ఎదుటి వాళ్ళకి చెప్పుకోవాలని తపన ఉంటుంది. అందుకనే మన దగ్గరికి ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళు చెప్పేటప్పుడు మనం వాళ్ళ మాటల్ని మధ్యలో కట్ చేసి అది తర్వాత మాట్లాడదాం ఇంతకీ అని మన సొంత చెప్పామనుకోండి, అతను ఇష్టం ఉండదు. అంచేత వాళ్ళు చెప్పే మాటల్ని మనం జాగ్రత్తగా వినాలి. వాళ్ళు చెప్పేది మనకి ఇష్టం లేకపోయినా సరే విన్నట్టుగా నటించాలి. నటించడమే కాకుండా దానికి రెస్పాన్స్ ఇవ్వాలి. ఆహా అట్లాగా, అలాంటి ఇబ్బంది పరిస్థితుల్లో మీరేం చేశారు, ఎలాంటి డిసిషన్ తీసుకున్నారు, అబ్బా ఓహో అని చెప్పేసి 5 నిమిషాలు వాళ్ళ మాట మనం వింటే జీవితాంతం వాళ్ళు మన మాట వింటారు. అది అనమాట లిజనింగ్ స్కిల్కి సంబంధించి గొప్ప సూత్రం. ఎస్ అంటే స్మైల్, ఎం అంటే మెన్షన్ ది నేమ్, ఐ అంటే ఇంట్రెస్ట్, ఎల్ అంటే లిజన్, ఈ అంటే ఎంపతి. సింపతి గురించి మనకు తెలుసు. మరి ఎంపతి ఏంటి అనొచ్చు. సింపతి అంటే సానుభూతి, ఎంపతి అంటే సహానుభూతి. అంటే ఎదుటి వాళ్ళ కోణం నుంచి మనం ఆలోచించడం అనమాట. అది దానికి సంబంధించి ఒక మంచి కథ చెప్తాను. ఒక పిల్లవాడు, 10 ఏళ్ల పిల్లవాడు, వాడికి కుక్కలంటే చాలా ఇష్టం. కుక్కని పెంచుకుందామని ఎప్పుడు ఆసక్తిగా ఉండేది. ఒకసారి ఒక కుక్కలు అమ్మే షాపు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ రకరకాల కుక్కలు ఉన్నాయి. మచ్చలున్న కుక్కలు, తెల్లటి కుక్కలు, ఎర్రటి కుక్కలు, అంటే గ్రే కలర్లో ఉన్నాయి. ఇంకా రకరకాల కుక్కలు ఉన్నాయి. అయితే వాటిలోని 4 కుక్క పిల్లలు ఆ పిల్లవాడికి నచ్చినాయి. తెల్లగా, బొద్దుగా, చక్కగా ఉన్నాయి, ఊదు బంతుల్లా ఉన్నాయి. అవి వాటిలోని ఒక కుక్క అటు ఇటు పరిగెడుతుంది, ఇంకొక కుక్క జంపు చేస్తుంది, ఇంకొక కుక్క దొర్లుతుంది, మరో కుక్క మాత్రం 4వ కుక్క పడుకోను. ఏమండి ఆ కుక్క ఎంత పరిగెడుతుంది, ఆ కుక్క ఎంత అని అడిగాడు. 100 అని అన్నాడు. మరి దొర్లుతుంది ఆ కుక్క ఎంత అన్నాడు. అది కూడా 100 అని అన్నాడు. మరి జంప్ చేస్తుంది ఆ కుక్క ఎంత అన్నాడు. అది కూడా 100 అన్నాడు. మరి పడుకోనుందే ఆ కుక్క ఎంత అన్నాడు. అది అమ్మం అని అన్నాడు. ఎందుకు అమ్మరండి అన్నాడు. అమ్మం అని అన్నాడు. లేదు ఎందుకండి అమ్మరు అని. అది పుట్టుకతోనే అవిటిది కాలు ఇలా వేలాడేస్తూ ఉంటుంది, నడవలేదు పాపం. అందుకని అది ఎవరు కొనరు కాబట్టి పక్కన పడేసాము. అందుకని మిగతా కుక్కలను అమ్ముతాము 100 రూపాయలు ఏదైనా సరే. నాకు ఆ కుక్క ఒకసారి ఇస్తారా. ఎందుకయ్యా కుక్క అమ్మమని చెప్పాం కదండి, ఇవ్వండి అని అన్నాడు. సరే అని ఇచ్చాడు. ఆ చేతితో పట్టుకున్నాడు కుక్కని. కుయ్యి 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 అంటుంది. దాన్ని ఒకసారి ముద్దు పెట్టుకున్నాడు. కాలు వేలాడబోతుంది. ఆ కాలుని ఇలా ముద్దు పెట్టుకున్నాడు. అది పాకాడిస్తూ కుయ్యి 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 అని అంటూ చాలా హ్యాపీగా అది రెస్పాన్స్ ఇచ్చింది. చాలా సంతోషపడ్డాడు. ఏమండి ఈ కుక్క నాకు కావాలన్నాడు. అరే అమ్మయ్య అది 100 రూపాయలు అయితే కావాలంటే వీటితో పాటు అది కూడా 100 రూపాయలు అన్నాడు. సరే తీసుకోండి అని 100 రూపాయలు వెళ్ళిపోబోతుంటే రియలైజ్ అయ్యి ఆ షాపు వాడు బాబు అని పిలిచాడు. ఏంటండి అని ఆగాడు. ఆగితే నాకు తెలియక అడుగుతా, మంచి కుక్కలు ఇన్ని ఉండంగా నువ్వు ఆ కుంటి కుక్కనే ఎందుకు తీసుకున్నావు 100 రూపాయలు పెట్టి, వేరే కుక్క తీసుకోవచ్చు కదా అని అన్నాడు. అప్పుడు అతనేం జవాబు చెప్పలేదు. తన కుడికాలి ప్యాంటుని పైకెత్తి చూపించాడు. అక్కడ చెక్క కాలు చూడంగానే గుండె జల్లుమంది ఆ షాపు వాడికి. ఏమండి నేను పుట్టుకతోనే అవిటివాడిని, నన్ను అందరూ కుంటి కులాసు అని చెప్పేసి వెక్కిరిస్తున్నారు, ఎవరూ నన్ను పట్టించుకోవట్లేదు, నాకు ఎంత బాధగా ఉంది, ఎన్ని రాత్రులు నిద్రలేని రాత్రులు గడిపాను నేను. ఆ బాధ ఏమిటో నాకు తెలుసు. ఈ కుక్క అవిటిది, దీన్ని కూడా అందరూ నిర్లక్ష్యం చేస్తారు, దాన్ని పట్టించుకోరు, దాన్ని ఇబ్బంది పెడతారు. అందుకని నాలాంటి బాధ పడకూడదు, అందుకని దాన్ని నేను పెంచుకుంటానండి, అందుకని నేను కొనుక్కున్నాను. నిజంగా ఎంపతి అంటే ఎదుటి వాళ్ళ కోణం నుంచి ఆలోచించడం అనేది ఎంపతి అని తెలుస్తుంది. ఇదేంటి సంగతి చూసారా. SMILE అనే ఈ 5 అక్షరాలని మనం గుర్తుపెట్టుకుంటే హ్యూమన్ రిలేషన్స్ మన గుప్పెట్లో ఉంటాయి. అదన్నమాట చూసారా. అందుకనే మనం ఎవరిని తక్కువ అంచనా వేయొద్దు, ఎవరిని కించపరుస్తూ మాట్లాడకూడదు, అందరినీ మనవాళ్ళు అనుకోవాలి. ఎదుటి వాళ్ళకి మనం ఏం చేయగలం, ఎలాంటి సాయం చేయగలం అని ఆలోచించినప్పుడు హ్యూమన్ రిలేషన్స్ బలపడతాయి, మానవతా సంబంధాలు పటిష్టమవుతాయి. అదనమాట. సరేనా, ఉంటాను.